ఈ హ్యాండిల్ అయితే చూడగానే మీకు అర్థమైపోయింది నేను ఎక్కడికి వచ్చానని చెప్పాలని. ఈ టెంపుల్ అయితే మాత్రం రాధాకృష్ణ టెంపుల్ అనమాట, ఇస్కాన్ టెంపుల్ అని అంటాం. ఇది మనకి ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా ఆ అబిట్స్ ట్రాఫిక్ పిఎస్ లైన్లో అయితే ఉంటుంది. సో నేనైతే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఈ టెంపుల్ ఫౌండర్ కూడా ఇందాక చూసి ఉండాలి, ఫస్ట్ ఆయన ఉంటారు. దాని తర్వాత శ్రీకృష్ణ వాళ్ళు అయితే దర్శనం ఇస్తే ఇంకా అక్కడి నుంచి కృష్ణుడు చిన్నప్పటి నుంచి అసలు లైక్ ఏమేం చేశాడు ఏంటి అవన్నీ కూడా సైడ్ వాల్స్కి అయితే మాత్రం అందంగా అయితే చెక్ పెట్టారు చూడండి. అండ్ నిజంగా ఈ డిజైన్ అంతా మాత్రం 3D ఏదో 3D వాల్పేపర్ డిజైన్స్ ఉంటాయి కదా, అట్లా ఉంది ఏదో రియలిస్టిక్గా ఉన్నాయి పిక్స్ అయితే మాత్రం. ఒకసారి అయితే కంపల్సరీగా అయితే ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి, అందరూ విజిట్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ వైబ్స్ అయితే మాత్రం. చూడగానే అదే ఏదో తెలియని ఫీల్ అనమాట, ఒక ఫీల్ అయితే ఉంది. సో ఒకసారి అయితే వెళ్ళైతే దర్శనం చేసుకుంది రాధాకృష్ణ వారిని అయితే. నేను ఇప్పుడైతే టెంపుల్ ముందుకు వచ్చేసాను, ఇదే మాత టెంపుల్. అండ్ లోపలైతే మాత్రం పూజ అవుతుంది, హారతి ఇస్తున్నారు రాధాకృష్ణ వారికి అయితే. పక్కన భజన కూడా అవుతుంది చూడండి. లోపల డెకరేషన్, ఆ పువ్వులు కానివ్వండి, ఆ కృష్ణుడికి వస్త్రాలు కానివ్వండి, చూడండి ఎంత బాగా చేశారంటే అంత బాగుంది. ఇది మా లైఫ్ స్టైల్ షాప్. అండ్ ఇప్పుడైతే మాత్రం మేము దర్శనానికి వెళ్దామనుకుంటే దీపం తీసుకుంటాం అన్నది. దీపం తీసుకుని వెళ్ళి అట్లా వెళ్ళి దండం పెట్టుకుని అయితే రావచ్చు అనమాట. మళ్ళీ ఈ దీపం సైడ్కి అక్కడ పెట్టేయచ్చు. అండ్ నేనైతే ఈ టెంపుల్కి నేను మా తాతయ్య గారు అయితే ఇద్దరం వచ్చాము. అండ్ ఆయన వెళ్ళాలని చెప్పని అన్నాడు. సో అందుకే నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను మా తాతయ్యతో పాటు. ఇద్దరం అయితే కలిసి వచ్చేసాం చూడండి ఎట్లా నడుస్తున్నాడు. ఇప్పుడైతే బొట్లు పెట్టేసాం ఇద్దరం. అండ్ ఈ టెంపుల్ నేను మార్నింగ్ కూడా వచ్చాను, మార్నింగ్ కూడా వెళ్ళాను అనమాట. సో ఇది నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అయితే మాత్రం. ఇక్కడైతే ఇక్కడైతే గోశాల కూడా ఉంది. అండ్ ఇదే లైన్లో ముందుకు వెళ్తే మనకి ప్రసాదం పెడతారు. నిజంగా ఒక్కసారి అయితే మాత్రం విజిట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంది.